హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. గతసారి జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కుటుంబరావు భార్య సర్పంచ్గా గెలవటం, అలాగే పాలడుగు శివజ్యోతి ఆమె ఓడిపోవడం జరిగింది. ఈ క్రమంలో పాలడుగు శివజ్యోతి తన ప్రత్యర్థిని చేతబడి అనేటువంటి మూఢనమ్మకానికి సంబంధించినటువంటి ఈ చేతబడి వ్యవహారంతో చంపించాలనే ఉద్దేశంతో ఆమె ఇంట్లో పనిచేస్తున్న రాజీ అనే అమ్మాయి ద్వారా పరిచయమైనటువంటి జంపన విజయ్ కుమార్ కనమలూరుకి చెందిన ఇతను నాకు తెలిసినటువంటి శుభ్రపూజలు చేసేటువంటి లంకే మణికంఠ స్వామి ఉన్నాడు. అతని ద్వారా మనం మీ యొక్క కోరికను తీర్చుకోవచ్చని చెప్తాడు. ఆ మాటలో ఆమె నమ్మి ఈ విజయ్ కుమార్ ద్వారా ఈ మణికంఠ స్వామిని పిలిపించుకోవడం, మరి వీళ్ళు దాని మీద ఒక గ్రూపుగా ఏర్పడి ఆ మణికంఠ స్వామికి ఈ విజయ్ కుమార్కి ఈమె సుమారుగా విజయ్ కుమార్కి 13 లక్షల రూపాయల వరకు ఆమె అకౌంట్ ద్వారా పే చేసింది. అలాగే ఈ ఎవరైతే క్షుద్ర పూజలు చేస్తారన్నాడో అతను మణికంఠ స్వామికి 2 లక్షల వరకు అమౌంట్ ఇచ్చి ఏ విధంగా అయినా సరే తన ప్రత్యర్థిని పట్టుబెట్టాలి అనేటువంటి మాటలతో ఈ కార్యక్రమం చేయడానికి తర్వాత ఇందులో భాగంగా ఈ విషయాలు మరియు అతని తమ్ముడు కూడా దీనిలో భాగంగా వారికి ఈ కుటుంబరావుకి పరదు కాబట్టి వీళ్ళు కూడా ఈమెతో చేతులు కలవటం, ఈ కుట్రలో భాగంగా వీళ్ళు పూజలు చేసి వారిని రక్తతర్పణం చేస్తామని వీళ్ళు ఒక ప్రామిస్ తీసుకుంటారు. ఈ క్రమంలో మనకి రాబడిన సమాచారంపై మరి ఈ రోజున జంపన విజయ్ కుమారు, చిట్టినేని హరినాథ్, మణికంఠ స్వామి వీళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని వీరికి సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాలు ఎలక్ట్రానిక్ మరియు ఇతర సాక్ష్యాలను సేకరించి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ విజయ్ కుమార్ అన్నతను ఒక సులేమాన్ రాయ్ నా దగ్గర ఉంది. ఆ సులేమాన్ రాయ్ ఈ రాయి ద్వారా కొన్ని శక్తులు ఉంటాయి. ఈ శక్తులను ఆ రాయి మన దగ్గర ఉంటే అటు ఆర్థికంగాను అటు రాజకీయంగాను మనకి పలుకుబడి పెరుగుద్ది అని చెప్పి ఈ శివజ్యోతిని నమ్మిస్తాడు. అదే క్రమంలో ఆ రాయి కావాలి అని చెప్పి ఈ విజయ్ కుమార్ని అడగటం, ఇంతకీ ఆ రాయి సులేమాన్ రాయి అని చెప్పి ఏ రాయి అయితే చెప్పాడో ఆ రాయిని అమెజాన్లో 250 రూపాయలకి తెప్పిస్తాడు. తెప్పించి ఆమెను నమ్మగలుగుతాడు. దీని ద్వారా మనం మన శత్రువులను ప్రత్యర్థులను కూడా కట్టడి చేయొచ్చు అని శివజ్యోతికి చెప్పడం, ఆ రాయి గురించి కూడా వీళ్ళు చర్చలు జరుపుతారు. ఇటువంటి మూఢనమ్మకాలు నమ్మొద్దని, ఈ చేతబళ్ళు గురించి కానీ ఈ రాయుల గురించి కానీ సులేమాన్ రాయ్ గురించి కానీ ఎవరో కూడా మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, ఇటువంటి నమ్మి మీరు ఆర్థికంగా మోసపోకుండా ఉండాలి అని మా యొక్క సూచన సలహా. సార్, పాలడుగు శివజ్యోతి ఏ పార్టీకి చెందినవారు? మీ వివరాలని పార్టీల మధ్య రాజకీయ టీడీపీ వైసీపీ మధ్య విభేదాలుగా చేశారండి. రాజకీయ ప్రత్యర్థులు. సార్, గతంలో ఎక్కడన్నా కానీ చేతబడి చేసినట్టు మీకు సమాచారం? ఇతను ఈ లంకే మణికంఠ స్వామి అతను అసలు మామూలుగా ఇతను స్వస్థలము మచిలీపట్నం, అక్కడ గొడవల్లో జరిగి అక్కడి నుంచి వచ్చేసి పెనమూరులో యనమల కుదురులో ఉంటాడు.
ఈ యనమల కుదురులో ఉంటూ శివ పూజలు చేస్తాను, ఆరోగ్యం బాగున్న వాళ్ళకి పూజలు చేస్తాను, నాకు శబ్ద పూజలు వచ్చాయని చెప్పి జనాలతో కొంతమందితో చర్చలు జరుపుతూ ఉంటాడు. అవి నమ్మి ఆ వార్తని ఈ విజయ్ కుమార్ ద్వారా శివజ్యోతి ద్వారా శివజ్యోతి దగ్గరికి వెళ్ళటం, ఆ శివజ్యోతి తన ప్రత్యర్థి మీద ప్రయోగం చేయాలనేటువంటి అభిప్రాయంతో ఈ కేసు గతంలో ఎవరి మీద ఏమైనా కేసులు కేసులు ఉన్నాయి. సార్ ఈ చేతపల్లి సంబంధించి బొమ్మలో ముగ్గులు నిమ్మకాయలు అలాంటివి ఏమైనా స్వాధీనం చేస్తారు? దానికి సంబంధించినటువంటి బొమ్మలో ఈ సులేమాన్ రాయి స్వాధీనం చేసుకోవడం ఏమన్నా ఉన్నాయి. సులేమాన్ రాయ్ అంటే సార్ కంక్లూజన్ చెప్పమంటారా? ఈ విషయంలో సమాచారం రాగా మన కృష్ణా జిల్లా ఎస్పీ గారి దగ్గరికి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు గన్నవరం డిఎస్పీ శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఉయ్యూరు రూరల్ ఎస్ఐ గారి తన సిబ్బందితో చాకచక్యంగా అదుపులో తీసుకుని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది.